అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాఘవేందర్. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన అభిప్రాయాన్ని చెప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా రాజకీయ రంగును పులుముకున్నాయంటామా, లేదంటే రెండు ప్రాంతాల మధ్యన కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందని మనం అనుకోవచ్చా, లేదంటే రెండు ప్రాంతాలు లేదంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన యుద్ధంగా దీన్ని మనం చెప్పుకుంటామా? ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వివాదము ఎప్పుడో 2-3 వారాల క్రితం మొదలై ఇంకా ఆ వివాదం అనేది కొనసాగుతూనే ఉంది. వివాదం అంటే ఇక్కడ మనుషులు వచ్చి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం కాదు, ఒకరినొకరు ఫిజికల్గా తిట్టుకోవడం కాదు, కొట్టుకోవడం కాదు. కానీ అంతకు మించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఆధారంగా చేసుకొని పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్కి అనుకూల వ్యక్తులు కావచ్చు, లేదంటే వ్యతిరేక శక్తులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ రాజకీయంగా అభిమానించే వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక అంటే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ట్రోలింగ్ అయితే చేస్తూ ఉన్నారు. చాలా మంది ట్రోలింగ్కు గురవుతూ వస్తున్నారు. అయితే నేను నిన్న ఈరోజు ఒక వీడియో చూడడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. అస్మా అనే అమ్మాయి ఎప్పుడైతే ఈ అంశము తెరపైకి వచ్చిందో, అమ్మాయి తెలంగాణ తరఫున ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తరఫున తెలంగాణ బిడ్డగా ఆమె తన అభిప్రాయాలను చెబుతూ వస్తుంది. అయితే ఇక్కడ పవన్ అభిమానుల లేదంటే పవన్ వ్యతిరేక శక్తుల ఎవరో తెలియదు, కానీ మొత్తం మీద అమ్మాయిని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ అంటే జర్నలిస్టులను ట్రోల్ చేస్తున్నారు, యూట్యూబ్ జర్నలిస్టులను ట్రోల్ చేస్తున్నారు, సోషల్ యాక్టివిస్టులను ట్రోల్ చేస్తాము. ఈ ట్రోలింగ్ అనేది ఇంకెంతకాలం జరుగుతుంది? దీనికి సమస్యకు పరిష్కారం లేదా? చట్టాలు ఈ ట్రోలింగ్ అంశాలపైన ఉక్కుపాదం మోపేలా ఏమైనా చర్యలు ఇప్పటికైతే కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి, పోలీసు వ్యవస్థ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ట్రోలింగ్ ఒకరో ఇద్దరు కాదు, ఇది ఒక ఈమెయిల్స్ ద్వారా వారు యూట్యూబ్ ఛానల్స్లో, ఫేస్బుక్లలో, ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అడ్డగోలు బూతులు మాట్లాడడం, అడ్డగోలు బూతులు తిట్టడం, బెదిరించడము, ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడము, నైతిక విలువలను పక్కన పెట్టి అడ్డగోలు కామెంట్లు చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ నా ఉద్దేశం ఏంటంటే, వ్యక్తి పూజ అనేది మంచిది కాదనేది నా ఉద్దేశం. ఒక వ్యక్తిని ఆరాధించినప్పుడు, ఒక వ్యక్తిని పూజించినప్పుడు మనం ఏ విధంగా మన బిహేవియర్ అనేది తయారవుతుంది, మనం ఏ విధంగా స్పందిస్తాము అన్న అంశాలను మనం ఒకసారి బేరీజ్ వేసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్న అంశాలను అక్కడ చక్కని ఉదాహరణ వేసుకోవచ్చు. అంటే ప్రాంతీయ అభిమానం ఉండాలి, వ్యక్తులపైన అభిమానం ఉండాలి, కానీ ఒక విపరీతమైన అభిమానము లేదంటే ఒక విపరీతమైన ఒక సంకుచిత ధోరణి అనేది సరైనది కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈరోజు ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళంతా ఎక్కువగా యువతే ఉన్నారు. దానిలో టీనేజ్ నుంచి మొదలుకొని దాదాపు 25-35 ఏళ్ళ వయసు టీనేజ్ యువకులు ఉన్నారు. అందులో అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు.
ఎందుకంటే టీనేజ్ నుంచి మొదలుకొని ఒక యుక్త వయస్సు, బాగా చదువుకునే వయసు, తర్వాత కెరీర్ని గాడిలో పెట్టాల్సిన వయసు, పెళ్ళిళ్ళు చేసుకునే వయసు, తల్లిదండ్రులను కుటుంబాన్ని చూసుకునే వయసు. మరి ఇలాంటి కెరీర్ను పక్కన పెట్టి ఒక వ్యక్తి గురించి లేదంటే పనికిరాని అంశాల గురించి, అనవసరమైన అంశాల గురించి టైం వృధా చేస్తూ మరి అనవసర రాద్ధాంతం చేస్తూ మరి జర్నలిస్టులను కావచ్చు, సోషల్ యాక్టివిస్టులను కావచ్చు, యూట్యూబర్లను కావచ్చు ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అందరూ ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. ఎందుకు ఈరోజు మాట్లాడాల్సి వస్తుందంటే అస్మా అనే అమ్మాయి పైన విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అమ్మాయిని చంపేస్తామని, రేప్ చేస్తామని నా అడ్డగోలు బూతులు మాట్లాడుతూ, ఆ అమ్మాయి మతాన్ని కించపరుస్తూ, వారి యొక్క మత సాంప్రదాయమైన బుర్కా మీద కూడా మరి కామెంట్లు చేస్తూ అడ్డగోలుగా ఈరోజు మాట్లాడుతున్న అమ్మాయి కూడా మరి ఆవేదనకు, అసహనానికి గురై మరి మీడియా ముందుకు వచ్చి ఆ అమ్మాయి మాట్లాడడం చాలా బాధాకరం. అమ్మాయి ఒక మాట ఉంది ఇక్కడ, నాకు చాలా బాధ అనిపించింది. అందరూ అనుకుంటారు అంటే అమ్మాయి అన్న మాట లేదు అంటే అందరూ బుర్కా వేసుకొని తిరుగుతారు అని అంటారు. కానీ ఆ బురకా ఎందుకు వేసుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. పేదరికం వల్ల బురకా వేసుకుంటారు. పేదరికం వల్ల డబ్బులు లేక, డ్రెస్సులు సరిగా కొనుక్కోలేక, రోజుకో డ్రెస్ వేసుకోలేక మేము బురకా వేసుకొని తిరుగుతాం, మా జీవితాల గురించి మీకేం తెలుసు అన్నట్టు అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి తల్లిదండ్రులను కూడా అవమానించ లెక్కించపరిచారు ట్రోలింగ్ ద్వారా అని చెప్పేసి అమ్మాయి బాధపడింది. ఇక్కడ అస్మానే కాదు, శ్రీనిధి విప్లవశ్రీ అనే ఒక యూట్యూబర్ అమ్మాయి, అదేవిధంగా మరి తులసి చందు, ప్రొఫెసర్ కె నాగేశ్వర్, తర్వాత ఈ ప్రశ్న రావణ్ అనే ఒక యూట్యూబర్ పైన, ఇట్లా చాలా మంది పైన అంటే ఎవరు ప్రశ్నిస్తే వారిపైన మరి ట్రోలింగ్ చేస్తూ అడ్డగోలు బూతులు, అడ్డగోలు మాటలు మాట్లాడుతూ మరి పవన్ కళ్యాణ్ సపోర్టర్సా లేదంటే జనసేన పార్టీని డ్యామేజ్ చేయాలని, లేదంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని కొన్ని శక్తులు కలిసి మరి ఇవన్నీ చేస్తున్నాయా అన్నది కూడా ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ ట్రోలింగ్ వల్ల మరి ఎవరైతే ట్రోలింగ్కి గురి కాబడుతున్నారో వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కెరీర్లో ముందుకు వెళ్ళే తరుణంలో మరి డైలీ కంటిన్యూస్ ట్రోలింగ్ వల్ల వాళ్ళ దైనందిన కార్యక్రమాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణలో మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక మేధావి ఇంకా చెప్పబడుతున్న ప్రొఫెసర్ కె నాగేశ్వర్, మరి ఆయన ప్రొఫెసర్గా పనిచేశాడు, ఆ తర్వాత కాలంలో ఎమ్మెల్సీగా చేశాడు. ప్రస్తుతమైన ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్రాలకు సంబంధించి, దేశానికి సంబంధించి, అంతర్జాతీయ అంశాల గురించి, అనేక అంశాల గురించి ఆయన చర్చిస్తూ ఉంటాడు. ఆయన తన అభిప్రాయాన్ని చెప్పడం లేదంటే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ద్వారా ఈ యొక్క వివాదం అనేది మొత్తం మీద మొదలైపోయింది, ఇంకా రగులుతూనే ఉంది. మొత్తం మీద ఈ అంశం మరి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సంయమనం పాటించాలి. ఎందుకంటే ఎవరో ఒకరు సహనంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మరి ఈ యొక్క వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం సద్దుమణిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా ఈ ట్రోలింగ్ని ఆపాలి. ఈ ట్రోలింగ్ పైన మరి ఈ ట్రోలింగ్ని కట్టడి చేసే విధంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడున్న పోలీసు వ్యవస్థలు కావచ్చు, మరి ఇక్కడున్న రాజకీయ పార్టీలు కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన ఆలోచించాలి. ముఖ్యంగా రాజకీయ నాయకుల పైన ట్రోలింగ్ కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ పైన ట్రోలింగ్ కావచ్చు, ఎవరైనా సరే యూట్యూబర్ల పైన ట్రోలింగ్ కావచ్చు, ఎవరిపైన సరే ఈ ట్రోలింగ్ అంశము ఏదైతే ఉంటుందో అంటే అనవసరంగా బురద జల్లడం కావచ్చు, అనవసరంగా తిట్ల దండకాలు కావచ్చు, ఒక నైతిక విలువలను పక్కన పెట్టి ఈ విధంగా కామెంట్లు పెట్టడం కావచ్చు, ఖచ్చితంగా వీటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలి, యువత నడుం బిగించాలి.
ఖచ్చితంగా న్యాయస్థానాలు కూడా వీటి గురించి ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ ట్రోలింగ్ అనేది ఆపకపోతే ఓ చిన్న వివాదం అనేది ఒక చిన్నగా అగ్గి రాసుకొని మరి ఊరంతా తగలబడినట్లు మరి వ్యక్తులు ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం, వ్యవస్థలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రోలింగ్ను ఆపే విధంగా ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలు, న్యాయస్థానాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అందరూ ఖచ్చితంగా నడుము బిగించి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం చూస్తాం, ఒకప్పుడు మోహన్ బాబు కూడా మరి అనేక ఈ మీమ్స్ అవి వీడియోల ద్వారా మోహన్ బాబు ఫ్యామిలీని చాలా మంది ట్రోలర్స్ ట్రోలింగ్ చేయడం, వారి యొక్క పరువు ప్రతిష్టలు దెబ్బతినే విధంగా, వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా చాలా రకాలుగా వీడియోలు పెట్టుకోవడం, వాళ్ళ కోర్టులకు ఎక్కడం కూడా జరిగింది. కానీ ఈ ట్రోలింగ్ ఏదైతే ఉందో, ఈ ట్రోలింగ్ అనేది ఒక భూతంలా, ఒక పెనుభూతంలా తయారైంది. సినిమాలు రిలీజ్ అయితే చాలు ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల మధ్యన, అంటే ఎవరి హీరోలను వారు ఎక్కువగా ప్రేమించడం, ఇంకొక హీరో సినిమాలు ఫ్లాప్ కావాలని చెప్పి ట్రోల్ చేయడం, అనవసర కామెంట్లు చేయడం, ఇవి ఒక రాజకీయ నాయకుడు ఇష్టం ఉంటే మరొక రాజకీయ నాయకుడిని ట్రోల్ చేయడం, ఒక పార్టీ ఇష్టమైతే ఇంకొక పార్టీని దుమ్మెత్తిపోయడం, ట్రోల్ చేయడం, ఇవన్నీ అంటే ప్రజాస్వామ్యానికి ఒక అడ్డుకట్టలు లాంటివి. ఒక మంచి సమాజం ఏర్పడాలి, మంచి ఆలోచనలు, మంచి భావాలు. ఖచ్చితంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కుల ద్వారా ఖచ్చితంగా ప్రశ్నించే హక్కును, స్వేచ్ఛను కలిగి ఉంటాడు. ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రశ్నిస్తున్న వాళ్ళను మేము హింసిస్తాం, చంపిస్తాం, నరికేస్తాం, రేప్ చేస్తాం, లేదంటే ఇంకేదో చేస్తాం మనం తప్పు కాదు. ప్రశ్నించడం ఉండాలి, అది సహేతుకంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. ప్రపంచాన్ని, సమాజాన్ని ఆలోచింపజేసేలా ప్రశ్నలు ఉండాలి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం సమాధానం కూడా అలానే ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, నైతికంగా ఉండాలి, సహేతుకంగా ఉండాలి. సమాధానం కూడా ప్రశ్నించేది మనం ఈ నోటితోటే మనం ప్రశ్నిస్తాం, సమాధానం కూడా ఈ నోటితోటే చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించాలి, దానికి తగ్గట్టు నైతికంగా సమాధానం కూడా చెప్పే దమ్ము, ధైర్యం ప్రతి ఒక్కరిలోనే ఉండాలి. అంతేగాని ఈ గుంపులను తయారు చేసుకొని, లేదా సపోర్టర్స్ తయారు చేసుకొని వారిని ఉసిగొల్పడము, లేదంటే వర్గాలుగా విడిపోయి ట్రోలింగ్ ఈ ప్రహసనాన్ని కొనసాగించడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏదైతే నాగేశ్వర అంశం కావచ్చు, తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అంశం అనుకోవచ్చా, లేదంటే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈ ట్రోలింగ్ ఇప్పటితో ఆగితే రెండు రాష్ట్రాల మధ్యన, మన అన్నదమ్ముల్లా ఉంటున్న తెలుగు వారి మధ్యన ఒక సఖ్యత అనేది నెలకొనేలా వ్యక్తులు, రాజకీయ నాయకులు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు అందరూ కలిసి చర్యలు తీసుకోవాలనేది నా యొక్క ఉద్దేశము, నా యొక్క అభిప్రాయం.